వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. 10 ఇయర్స్ ముందుతో కంపేర్ చేస్తే ఈ మధ్య కాలంలో మహిళలు కానీ అమ్మాయిలు కానీ ఎక్కువగా గైనిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. ఎందువల్ల? ఈ రీజన్స్ గురించి ఇవాళ క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ స్రవంతి గాదిరాజు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఎక్కువగా అమ్మాయిల నుంచి మహిళల వరకు గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉంటున్నాయండి. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇదివరకు ఓన్లీ డెలివరీ కోసం మాత్రమే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా పేషెంట్స్ అనేది సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. రీజన్స్ ఏంటి అంటే ఏం చెప్తారండి సీనియర్ గైనకాలజిస్ట్గా? మీరు అన్నట్లు ఒక అమ్మాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఓన్లీ, అది కూడా ప్రెగ్నెన్సీ డెలివరీ టైము ఎగ్జాక్ట్గా. కానీ ఇప్పుడు చూస్తే మా క్లినిక్స్కి చిన్న చిన్న పిల్లలు ఇంకా పీరియడ్స్ కూడా రావు, అంటే ఇంకా మెచ్యూర్ అయ్యిండరు, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఎందుకు? తర్వాత మీరు అన్నట్లు విపరీతంగా ఇది మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ మేజర్ వచ్చేసేసి హెవీ బ్లీడింగ్ అయితే ఎక్కువ, లేకపోతే అసలు కాకపోవడం, 2-3 నెలలు టైంకి రాదు, 2-3 నెలలకు వస్తుంది, అవి వచ్చినా కూడా సరిగ్గా కాదు ఇలాంటిది, లేకపోతే 10 రోజులకు ఒకసారి వచ్చేస్తుంది, అవుతూనే ఉంటుంది. ఇట్లా రకరకాల మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్. అది కాకుండా మీరు ఫైబ్రాయిడ్స్ అని వింటున్నారు, గడ్డలు, గర్భసంచి గడ్డలని, ఇంకా ఇట్లాంటివి అయితే వైట్ డిశ్చార్జ్ అని, అసలు నెంబర్ ఆఫ్ అనమాట, అంటే రకరకాల కంప్లైంట్స్తో వస్తున్నారు. మేజర్ ఏముంది, మళ్ళీ ఇదే ఒకటే, అన్నిటికీ తిరిగి తిరిగి ఒకటే కారణం, మనము మన బాడీని మన చేతులారా పాడు చేసుకుంటున్నాం. మనుషులు ఎన్వైరాన్మెంట్ని పాడు చేస్తున్నాం. దాంతోపాటు మనకి ఎన్విరాన్మెంట్లో, మనము ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాం, నేచర్లో ఉంటున్నాం. ఆ నేచర్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఏం చేస్తున్నాము? చెట్లు కొట్టేస్తున్నాము, ఆక్సిజన్ లెవెల్ని తప్పించేస్తున్నాము, పొల్యూషన్ని పెంచేస్తున్నాము. ఇంకా ఎట్లా బాడీకి ప్రొటెక్షనే లేదు. ఇవన్నీ కూడా ప్రొటెక్టివ్ మెకానిజమ్స్, కానీ అవన్నిటిని మనం పాడు చేసేసుకున్నాం. అన్ని రకాల రోగాలు పెరిగినాయి, మగవాళ్ళకి పెరిగినాయి, ఆడవాళ్ళకి పెరిగినాయి, మనుషులకే రోగాలు పెరిగినాయి. దీంట్లో చాలా ఏం పెరిగినాయి? గైనిక్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి. మనకి ఇన్ఫర్టిలిటీ ఎలా పెరిగిందో అలా ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సో వీటిల్లో చాలా ఇంపార్టెంట్ పీసీఓడి, ఓవేరియన్ సిస్ట్లు, ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు, ఇవన్నీ కూడా మా మెడికల్ టర్మ్స్లో చెప్తున్నాను. ఫైబ్రాయిడ్స్, తర్వాత క్యాన్సర్స్, గర్భసంచి క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ విని ఉంటారు మీరు. అది ఎంత అంటే ఆల్రెడీ అది వరల్డ్ వైడ్లోనే అది ఫస్ట్లో ఉంది. అసలు మనుషులను, ఆడవాళ్ళని చంపేస్తుంది. మన ఇండియాలో కూడా చాలా ఎక్కువ రేట్స్, క్యాన్సర్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిలేటెడ్. ఇదంతా కూడా మన జీవన విధానం బాగాలేదు. సింపుల్ మెయిన్ రీజన్ అంతే. మనము పుట్టినప్పటి నుంచి ఒక బేబీని ఎలా పెంచుతున్నాము? మొబైల్స్తో పెంచుతున్నాం. మొబైల్స్ ఈజీ, అన్నం పెట్టాలి అంటే ఒక మొబైల్ ఇచ్చేస్తున్నాం. ఆ మొబైల్ వల్ల ఆ బేబీకి ఎంత రేడియేషన్, దానివల్ల ఆ రేడియేషన్ వల్ల ఎన్ని కోట్ల సెల్స్ చనిపోతున్నాయి, హెల్తీ సెల్స్ చనిపోతున్నాయి. అదొక అడిక్షన్ లాగా అయిపోతుంది. స్ట్రెస్ వస్తుంది, అంటే దాంట్లో ఎమోషన్స్, వీళ్ళు అప్పుడే ఎమోషనల్ ఇదైపోతున్నారు, స్ట్రెస్ రిలేటెడ్ చేస్తున్నాం. ఎలాగో డైట్ పోయింది, ఏం హెల్తీ డైట్ పెడుతున్నాం? అన్నీ షార్ట్ కట్స్ అయిపోయినాయి. ఆ పొడులు, అవి సీరియల్స్. పాతకాలంలో ఎలా ఇంట్లో ఉండే దంపుడు బియ్యం, పప్పులు, అవి కదా నాకు గుర్తుండి, అవి చేసి దాంట్లో చక్కగా నెయ్యేసి ముద్దలు పెట్టి అట్లా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, రెడీమేడ్గా ఒక పొడి తీసుకొస్తారు, చక్కచక్క కలిపేస్తారు, ఒక మొబైల్ ఇస్తారు, కప్పుగా తినిపేసేసి వెళ్ళిపో. నాది నేను చాలా బిజీ. బేబీ ఆరోగ్యం గురించి యాజ్ ఏ పేరెంట్స్, నేను నా బేబీ అనుకుంటున్నారు, కానీ మీరు ఎంత వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? బొద్దుగా ఉంది, ముద్దుగా ఉంది అనుకుంటున్నారు. బొద్దుగా ఎందుకు ఉంది? పెరిగే కొద్దీ తగ్గటం లేదా? ఎందుకు వెయిట్ పెరుగుతుంది పాప? ఎందుకు అవాంఛిత రోమాలు వస్తున్నాయి? ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్ అయిపోతుంది? ఎందుకు లేటుగా పీరియడ్ వస్తుంది? ఎందుకు ఎర్లీగా పీరియడ్ వస్తుంది? ఇవన్నీ ఫస్ట్ నుంచి ఫ్యామిలీ, మదరు, ఫాదరు, ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి ఫస్ట్ నుంచి. ఇవన్నీ కూడా మెయిన్ మనదే. డైట్, ఎక్సర్సైజ్ ఉండదు. పొద్దున్న ఫస్ట్లో మీరు చూసుంటారు, ఇప్పుడు అన్నారు 10 ఏళ్ల క్రితం ఎట్లా ఉండేది, స్కిప్పింగ్లు, బయట ఆడుకునేవాళ్ళు కదా రోడ్ల మీద. గుర్తుండి మనం అన్నీ విపరీతంగా ఆటలాడేవాళ్ళం. స్విమ్మింగ్, ఈతకి వెళ్ళేవాళ్ళం, సైక్లింగ్ చేసేవాళ్ళం, సైకిల్లో వెళ్ళేవాళ్ళం. నేను స్కూల్కి సైకిల్లో వెళ్ళేదాన్ని, కాలేజీకి కూడా. కార్లు ఉన్నా కూడా అది హెల్దీ హ్యాబిట్. అండ్ షటిల్,
బ్యాడ్మింటన్స్, ఫిజికల్ యాక్టివిటీస్ జీరో. ఇప్పుడు ఎవ్వరికీ అంత టైం లేదు. చదివించడాలు, కూర్చోబెట్టి పిల్లని చదివించి రుద్ది పోటీ ప్రపంచం, మా అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ కావాలి, మా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ కావాలి, ఇట్లాగా వాళ్ళని స్ట్రెస్ చేసేసి హెల్త్ మనమే పాడు చేసేస్తాం. హెల్తీగా ఉండాలి నా పిల్లలు అనుకునే కంటే అది ఉన్నా కూడా తెలియకుండానే ఎక్కువగా చదువుల కోసం అని చెప్పి కూర్చోబెట్టి హెల్త్ స్పాయిల్ చేస్తున్నారు. ఎవరు కావాలని పాడు చేయరు, తెలుసో తెలియకో తెలియకుండా కూడా మనం చేయకూడదు అంటున్నా. మన పిల్లలు మనం తెలియకుండా చేసేస్తున్నాం. దాన్ని తెలుసుకోండి. ఓకే, తల్లిదండ్రులు మీరు అర్థం చేసుకోండి. మా గారాలు పట్టి ఒక బేబీనే ఏం కావాలంటే అది కొనిస్తున్నాం, బాగుంది, 2 ఐస్ క్రీమ్స్ అన్ని తినేస్తుంది, తర్వాత ఏమవుతుంది? తర్వాత అయ్యో మా పాప ఇలా అయింది అలా అయింది అంటే కాదు, మీరు ఆల్రెడీ డ్యామేజ్ చేయాల్సింది చేసేస్తున్నారు. సో తల్లిదండ్రుల లెవెల్ నుంచే మనం డెవలప్ చేసుకోవాలి. ఒక ఏజ్ వచ్చాక మనకి అర్థం కావాలి, నేను ఏ టైప్ ఆఫ్ డైట్ తింటున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఫుడ్ ఎలా వెళ్తుంది, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానా లేదా, నాకు ఎందుకు ఇంత స్ట్రెస్, మెయిన్ వచ్చి స్ట్రెస్. ఇప్పుడు ఎవరు పట్టినా స్ట్రెస్, నాకు టెన్షను, ప్రతిదానికి ఏడుపు వచ్చేస్తుంది, ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది. ఎందుకు అట్లా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కూడా మెయిన్ రీజన్ ఇదేనా మేడం? ఓవర్ స్ట్రెస్. ఎస్, ఎందుకంటే ఆడవాళ్ళల్లో సెన్సిటివ్ది అండాశయం, సెన్సిటివ్ ఆర్గాన్. మగవాళ్ళలో సెన్సిటివ్ ఆర్గాన్ స్పర్మ్. సెన్సిటివ్, అవి చాలా సెన్సిటివ్. మనం ఏం చేస్తున్నాము, మన స్ట్రెస్ తోటి ఫస్ట్ వాటిల్నే ఇబ్బంది పెట్టేస్తున్నాం. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోతున్నారు. మగవాళ్ళల్లో కూడా చూస్తే హెయిర్ ఫాల్ ఉండడము, తొందరగా బాల్డ్ హెడ్ వచ్చేస్తుంది, తర్వాత మెయింటెనెన్స్ ఉండట్లేదు వాళ్ళకు కూడా. ఆడవాళ్ళల్లో సేమ్, అనవసరమైన హెయిర్ అంతా రావడము, ఫేస్ అంతా పాడైపోవడము, తొందరగా అది మొద్దువారిపోతుంది. అంటే ఆ సెన్సిటివ్నెస్ లేదు ఆడవాళ్ళలో. ఇదంతా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. చిన్నదానికి ఏడుస్తారు. ఇప్పుడు మరీ సూసైడ్స్, కొంచెం దానికి ఎమోషనల్గా వెళ్ళిపోయేసేసి సూసైడ్ చేసేసుకోవడం. ఇది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ లెవెల్ స్ట్రెస్కి వెళ్తున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద గ్రేటెస్ట్ కల్ప్రిట్. ఎమోషనల్గా బ్యాలెన్స్ పోతుంది హార్మోన్స్ వల్ల. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే అర్థం కాని స్టేజ్లో ఉన్నారు. ఈ గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ నేనైతే స్ట్రెస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాను. అందుకనే ఓకే, మీకు ఏ ప్రాబ్లం ఉందో మీరు తెలుసుకోండి. మందులు అనేవి చాలా చిన్న రోల్, మేజర్ మన చేతుల్లోనే ఉంది. నేను ఈ నెల ఇస్తాను మందులు, నెక్స్ట్ మంత్ ఇస్తాను, సెట్ అయిపోతాయి. తర్వాత ఎన్ని రోజులు అలా మందులు తీసుకుంటారు మీరు? రూట్ కాజ్ని మనం చేయాలి, రూట్ కాజ్ మీద మనం ఫోకస్ చేయాలి. సో నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆన్ ద కౌన్సిలింగ్. అసలు ఎందుకు మీకు వస్తుంది, మీకు ఏంటి, మీకు ఏ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఎందుకు బాధపడుతున్నారు, దాని నుంచి బయటికి రావడానికి మేము ఏం చేయగలం. ఓకే, సో నా పార్ట్ అంతా కౌన్సిలింగ్. సో గైనిక్ రిలేటెడ్ వాటికి కౌన్సిలింగ్ ఆల్సో గివ్స్ ద మేజర్, మంచి బలాన్ని ఇస్తుంది కౌన్సిలింగ్ అనేది. సో ఈ గైనిక్ ప్రాబ్లమ్స్లో మీరు ఇన్ఫర్టిలిటీ మేజర్, ఇప్పుడు గైనిక్ ప్రాబ్లమ్ అంటే ఫస్ట్ ఇన్ఫర్టిలిటీనే మాట్లాడతాం. సో కౌన్సిలింగ్ అబౌట్ యువర్ హ్యాబిట్స్, కౌన్సిలింగ్ అబౌట్ యువర్ డైట్, యువర్ స్ట్రెస్ లెవెల్స్. హ్యాపీగా ఉండు, నవ్వుతూ ఉండు, కష్టాన్ని ఎదుర్కో. దట్ ఈస్ ద మేజర్ సొల్యూషన్. ఓకే, సో హెల్దీ ఫుడ్ తీసుకోవటం, స్ట్రెస్ లేకుండా ఉండటం, ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయటం వల్ల సో గైనిక్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు, జాగ్రత్త పడవచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అందరికీ అర్థమయ్యేలాగా సవివరంగా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. నమస్కారం. థ్యాంక్ యూ.